కంట్లో పడకుండా అమ్మని చూసి వెళ్ళిపోవాలి. అక్షయ దూరం అయ్యి చాలా రోజులైంది. ఒకసారి నాకు ఫోన్ చేసి పుట్టినరోజు నాటికి వస్తాను అంది. అర్చన కూడా అలాగే చెప్తుండేది. ఎందుకో మాట మార్చేసింది. అలాగే తాళపత్ర గ్రంథాలని చదివి అబద్ధం చెప్పింది. ఎవరు ఏం చేసినా, ఎవరి ఆలోచనలు ఏవైనా నాకు అనవసరం. ఈ రోజైతే నా బిడ్డ నా దగ్గరకు వస్తుందన్న నమ్మకం నాకుంది తల్లి. నువ్వే నా బిడ్డని నా కళ్ళ ముందుకి రప్పించు. మంచి ఉద్యోగం, మంచి సంపాదన, బంగ్లా, కారు, మంచి సౌకర్యాలు ఇవేవి నాకు సంతోషాన్నివ్వడం లేదు. నా అక్షయ నా ముందుకొచ్చి నాతో పాటు ఉండిపోతేనే సంతోషంగా ఉంటుంది. నా బిడ్డని నన్ను కలిపావంటే అదే నా పాలిట పెద్ద వరం అవుతుంది. ఈరోజు అక్షయ పుట్టినరోజక్క. తన కోసం ఈ రోజంతా ఉపవాసం ఉంటాను. అలాగే అక్షయ్ కోసం పాయసం చేసి సిద్ధంగా ఉంచుతాను. తను వచ్చాక తినిపిస్తాను. ఏంటక్క అలా చూస్తున్నావు? నీకు అన్నీ ఉన్నాయి, కానీ భర్త బిడ్డ విషయంలో మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. ఎప్పటికీ ఒడ్డుకు చేరుకుంటావో ఏంటో.